నమస్తే, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా ఒక మంచి కాన్సెప్ట్ అండి. ఎందుకంటే ఇది ఇప్పుడున్నటువంటి ఎలక్షన్ టైంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి జడ్జిమెంట్ అనమాట. ఏంటి జడ్జిమెంట్, దేనికి సంబంధించింది అండ్ దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో రీసెంట్గా సుప్రీంకోర్టు ఏం తెలియజేసింది అంటే ప్యాట్ స్లిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 100% ఒకసారి చెక్ చేయాలి అనేటువంటి అప్లికేషన్ ఏదైతే ఉందో, అంటే దాన్ని చెక్ చేయండి అని చెప్పేట్టుకున్నటువంటి అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని రిజెక్ట్ చేసిందనమాట. అందువల్ల ఈ యొక్క ప్యాట్స్ అంటే ఏంటి, ఈవీఎంస్ అంటే ఏంటి, వాటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ దేని గురించి మన యొక్క వీడియోలో తెలుసుకుందాం. సో రీసెంట్గా అయితే సుప్రీంకోర్టు 100% ప్యాట్ స్లిప్స్ ఏవైతే ఉంటాయో వాటిని చెక్ చేయాలి అనేటువంటి అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని తిరస్కరించడం జరిగింది. ఎందుకు తిరస్కరించిందో కూడా తెలుసుకుందాం. ప్యాట్. సో అసలు ప్యాట్ అంటే ఏంటి, దాని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ అనమాట. మనకి ఈవీఎంస్ అనేవి తెలుసు, మన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ అంటాం. వాటితో పాటు ఈ ప్యాట్స్ అనేటువంటి మిషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కూడా మన ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టమ్తో పాటు దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో దీని ద్వారా ఏంటంటే ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రైల్ అంటాం. అంటే ఓటర్కి ఎవరికి ఓటు వేసాము అని తెలుసుకోవడానికి ఈ ప్యాట్స్ అనేవి వర్క్ అవుతాయి. సో ఇవి ఫిజికల్గా మనం ఏ అభ్యర్థిని ఎన్నుకున్నాము అని వాళ్ళకి తెలిసే విధంగా ఈ యొక్క ప్యాట్స్ అనేవి ఉపయోగపడతాయి అన్నమాట. సో ప్యాట్స్లో ఉండేటువంటి ఒక డిస్ప్లే యూనిట్ ఏదైతే ఉందో దానిలో ఒక 7 సెకండ్ల పాటు మనం ఏ అభ్యర్థినికి ఎన్నుకున్నామో ఆ అభ్యర్థి యొక్క సింబల్ అండ్ ఎవరికి ఓటు పడింది అనేది ఒక 7 సెకండ్స్ పాటు మనం ఓటు వేసే ఓటర్లకి కనిపిస్తుంది అనమాట. ఎవరు ఓటు వేస్తే వాళ్ళకి ఎవరికి వేసామో కనిపిస్తుంది. అలా చెకింగ్ అనేది ఉంటుంది. అలా చెక్ చేయడానికి ఈ ప్యాట్స్ అనే వాటిని ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో దీనిలో ఏమేమి ఉంటాయి, అసలు ఈ ప్యాట్స్ అంటున్న వీటిలో ఏముంటాయి. సో ఇక్కడ డిస్ప్లేలో మాత్రం ఎవరికి వేసామో కనిపిస్తుంది. డిస్ప్లే వేసిన తర్వాత ఇక్కడ ఏదైతే కింద ఒక చిన్న బాక్స్ అనేది ఉందో ఆ బాక్స్లో ఇక్కడ వచ్చినటువంటి అంటే ఈ యొక్క ప్యాట్స్లో కనిపించినటువంటి ఏ సింబల్, ఎవరికి ఓటేసాం అటువంటి విషయాలన్నీ కూడా నమోదయ్యి ఒక స్లిప్ లాగా పడుతూ ఉంటాయి అన్నమాట. ఆ స్లిప్లో ఏమేమి ఉంటాయంటే క్యాండిడేట్ యొక్క సీరియల్ నెంబర్, అంటే ఎవరు ఫస్ట్ ఎవరు వేసారు, సెకండ్ ఎవరు వేసారు, అలా ఎవరెవరు ఓటర్లు వేసారో వాళ్ళకి ఒక సీరియల్ నెంబర్ లాగా వస్తుందన్నమాట. అండ్ దాంతోపాటు ఎవరికి ఓటు వేశారు, నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ పడుతుంది. దాంతోపాటు కరస్పాండింగ్ సింబల్, అంటే వాళ్ళకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చినటువంటి సింబల్ ఏదైతే ఉందో, ఎన్నికల కోసం ఇచ్చినటువంటి గుర్తు ఏదైతే ఉందో అది కూడా పడుతుందన్నమాట. సో ఒక్క దాంట్లో నియర్లీ 1500 బ్యాలెట్ స్లిప్స్ అనేవి కూడా ఒక్కొక్క ప్యాట్ యొక్క మొత్తం సామర్థ్యం అనేది ఉంటుందన్నమాట. అంటే 1500 ఓట్ల వరకు వచ్చినటువంటి స్లిప్స్ అనేవి ఒక ప్యాట్లో స్టోర్ చేయడానికి ఉపయోగపడుతుంది. అండ్ దీన్ని ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ కనెక్ట్ చేసి ప్యాట్స్ని అండ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ని రెండింటినీ కూడా ఎలక్షన్ టైంలో మనకి అందుబాటులో ఉంచుతారు. అండ్ ఇప్పుడైతే సుప్రీంకోర్టు ఎటువంటి డెసిషన్ తీసుకుంది అంటే ఈ యొక్క ప్యాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చెక్ చేయాలి అనేటువంటి అభ్యర్థన ఏదైతే వస్తుందో దాన్ని తొలగించి వేసిందనమాట. అంటే ఈ పేపర్ ఆడిట్ ట్రైల్స్ ఏవైతే ఉన్నాయో ప్యాట్ మిషన్స్ వాటిని ప్రతి ఒక్కటి చెక్ చేయాలి. అంటే ప్రతి ఒక్కటి చెక్ చేయడం అంటే ఓటింగ్ వేసినప్పుడు మన ఈవీఎంస్ అనేవి వాడుతున్నాం, అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ అన్నాం. ఈ ఓటింగ్ మిషన్స్లో ఎంత ఓట్లు వచ్చాయి, ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి ఇది తెలిసిపోతుంది. కానీ వీటితో పాటు ఇవి కనెక్ట్ చేశారు ఎందుకోసం అంటే ట్రాన్స్పరెన్సీ, మనకి జవాబుదారీతనం అనేది మనకి ప్రజాస్వామ్యంలో చాలా ఇంపార్టెంట్. ఆ ప్రజాస్వామ్యంలో మనకి ఈ యొక్క జవాబుదారీతనాన్ని కాపాడుకోవడం కోసమే ఈ ప్యాట్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది భారతదేశంలో. ఈ ప్యాట్స్ని అండ్ ఇక్కడ మన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లో చేసినటువంటి ఓటు ఏదైతే ఉందో రెండింటిని కంపేర్ చేయడానికి ట్రై చేస్తారు. అంటే ప్రతి ఒక్కటి కూడా చెక్ చేయాలని అడిగారనమాట. కానీ సుప్రీంకోర్టు వాళ్ళు అన్నిటినీ చెక్ చేయాల్సిన అవసరం లేదు, మాకు ఎన్నికల సంఘం మీద పూర్తి విశ్వాసం ఉంది అని తెలియజేసింది అనమాట. సో ఇలా చెక్ చేయడం ద్వారా ఇప్పుడు మళ్ళీ వాళ్ళు అందరూ అడుగుతున్నటువంటి ఇంకొక అభ్యర్థన ఏంటంటే ఓల్డర్ బ్యాలెట్ సిస్టమ్, పేపర్ సిస్టమ్ ఏదైతే ఉందో, అంటే ఇంతకు ముందు కాలంలో మనకి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ అనేవి రాకముందు జస్ట్ పేపర్ స్లిప్స్లో అభ్యర్థుల యొక్క పేరు, వాళ్ళ యొక్క గుర్తు ఇలా సింబలైజ్డ్గా ఉండేవి. వాటి ద్వారా ఓటింగ్ అనేది నిర్వహించేవాళ్ళు. ఇటువంటి సిస్టమ్ని మళ్ళీ తీసుకొని రండి అని
మన దేశంలో చాలా ప్రాంతాల నుంచి అపోజిషన్ ప్రతిపక్ష పార్టీ వాళ్ళందరూ కూడా అభ్యర్థన అనేది పెట్టడం జరిగింది సుప్రీంకోర్టుకి. ఆ అభ్యర్థనని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అంటే అవసరం లేదు, ఈ యొక్క ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ అండ్ వీవీప్యాట్స్ ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గానే వర్క్ అవుతున్నాయి, ఎన్నికల సంఘం వీటిని వాడడం కరెక్టే అని చెప్పి తెలియజేసింది అనమాట. వీవీప్యాట్, సో మనం ఇక్కడ చెప్పుకున్నది ఈ వీవీప్యాట్స్ వర్కింగ్ అండ్ ఆపరేషన్ పరంగా ఎటువంటి విధంగా వర్క్ అవుతుందో కూడా తెలుసుకుందాం. అండ్ ఇక్కడ ఎలా ఉంటుందంటే మనకి ఎలక్షన్ టైంలో ఇది ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అంటాం, అండ్ ఇది వచ్చేసి వీవీప్యాట్ అని ఏదైతే చెప్పుకున్నామో అది ఈ మిషన్ అనమాట. అండ్ ఇది ఒక కంట్రోల్ యూనిట్ అని చెప్పుకోవచ్చు. సో కంట్రోల్ యూనిట్లో మనకు ఒక మైక్రో ప్రాసెసర్ తోటి మొత్తం డేటా మొత్తం ఇక్కడ స్టోర్ అవుతుంటుంది అనమాట. ఈ యొక్క మైక్రో ప్రాసెసర్ తోటి డేటా అనేది స్టోర్ అవ్వడం ఇక్కడ చూస్తూ ఉంటాం. అండ్ మనం ఎప్పుడైతే ఇక్కడ ఏదన్నా సింబల్ దగ్గర ఓటింగ్ అనేది ప్రెస్ చేస్తామో, ఓట్ ప్రెస్ చేసిన తర్వాత ఏ అభ్యర్థికి ఏ ఓటు పడింది, ఒక ఓటు ఏ అభ్యర్థికి పడింది అని ఒక 7 సెకండ్ల పాటు మనకి, అంటే ఓటు వేసే ఓటర్కి ఇక్కడ 7 సెకండ్ల పాటు అభ్యర్థి యొక్క సింబల్ అనేది కనిపిస్తుంది అనమాట, ఓటు కౌంట్ అయింది అని. సో ఓటు కౌంట్ అయిన తర్వాత ఒక 7 సెకండ్లు డిస్ప్లే అయిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ లోపల ఒక ప్రింటర్ తోటి, చిన్న ప్రింటర్ తోటి ఆ సీరియల్ నెంబర్ ఎవరికి ఓటు పడింది అనేటువంటి ఒక చిన్న స్లిప్ జనరేట్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి కింద ఉన్నటువంటి బాక్స్ ఏదైతే ఉందో ఆ బాక్స్లో పడిపోతుంది. నియర్లీ ఎన్ని ఓట్ల వరకు చెకింగ్ జరుగుతుందంటే 1500 ఓట్లు స్లిప్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పడతాయి అన్నమాట. సో దాని తర్వాతే స్లిప్స్ తర్వాత కౌంటింగ్ అనేది ఉపయోగపడుతుంది. అవి ఒకవేళ ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ ఏమైనా వచ్చినప్పుడు ఈ వీవీప్యాట్ స్లిప్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా చెక్ చేయడానికి ఉపయోగపడతాయి అనమాట. అంటే ఈవీఎంలో కౌంటింగ్ వస్తుంది, ఆ కౌంటింగ్ ఏదైతే ఉందో అది కంట్రోల్ యూనిట్లో ఉన్నటువంటి మైక్రో ప్రాసెసర్లో కౌంటింగ్ నెంబర్ అనేది తెలిసిపోతుంది. కానీ ఎప్పుడన్నా ఈ కౌంటింగ్ మిషన్ మీద డౌట్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ స్లిప్స్ ఏవైతే ఉన్నాయో వీవీప్యాట్స్ ద్వారా జనరేట్ అయినటువంటి ఈ స్లిప్స్ ఏవైతే ఉన్నాయో వీటిని అండ్ ఇక్కడ మైక్రో కంట్రోలర్లో వచ్చినటువంటి నెంబర్ ఏదైతే ఉందో రెండింటిని చెక్ చేస్తారనమాట. రెండు చెక్ చేసినప్పుడు టాలీ అయితే కరెక్ట్గా ఈవీఎం వర్క్ అయింది, వీవీప్యాట్ కూడా వర్క్ అయింది, అక్కడ జరిగినటువంటి పోలింగ్ సరైనది అని నిర్ణయిస్తారు. సో అందుకే చెప్పారు బికాస్ సీయింగ్ ఈజ్ బిలీవింగ్. ఎందుకంటే మనం వీవీప్యాట్ దగ్గర ఏదైతే డిస్ప్లేలో చూస్తున్నామో అభ్యర్థి సింబల్, మనం ఇక్కడ ఒక సింబల్కి ప్రెస్ చేసినప్పుడు అదే సింబల్ కాకుండా వేరే సింబల్కి పడితే ఆ వీవీప్యాట్ సరిగ్గా వర్క్ అవునట్టు. అలాంటి కేసు కనుక జరిగితే వెంటనే కంప్లైంట్ చేయొచ్చు అక్కడ ఉండేటువంటి ఆఫీసర్కి. అలా జరుగుతుందా లేదా అనేది చెక్ చేయాలంటే బికాస్ సీయింగ్ ఈజ్ బిలీవింగ్, మనం ఏది చూస్తామో అదే నమ్ముతాం, మనం పడిందా లేదా అనేటువంటిది నమ్మడం కోసమే, జవాబుదారీతనాన్ని తీసుకొని రావడం కోసమే ఈ వీవీప్యాట్స్ అనేవి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అసలు ఈ వీవీప్యాట్స్ అనేవి ఎందుకు తీసుకొని వచ్చారు, కొంచెం టైం లైన్ ఇన్ఫర్మేషన్ అనమాట, నథింగ్ బట్ ఇంతకుముందు బ్యాక్గ్రౌండ్ కన్నా ఇప్పుడు ఏ విధంగా జరుగుతుంది. సో 2010 టైం నుంచే ఇలా వీవీప్యాట్స్ అనేవి తీసుకొని రావాలి అని ఒక మాట అయితే వచ్చింది. అంటే ఇలా వీవీప్యాట్స్ ఉండాలి, ఖచ్చితత్వం ఉండాలి, అంటే కౌంటింగ్లో వీవీప్యాట్స్ లాంటివి ఉండాలి అని ఒక అభ్యర్థన అనేది వచ్చిందనమాట. 2000 సంవత్సరం నుంచే మనకు అసలు ఎలక్షన్స్ టైంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ఈవీఎంస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగిస్తూ ఉన్నాం. కానీ వాటిలో జవాబుదారీతనం సరిగ్గా ఉందా లేదా, అవి కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేదా, వాటిని ట్యాంపరింగ్ చేస్తున్నారు అని చాలాసార్లు మనం వింటూనే ఉన్నాం. బట్ ఆ ట్యాంపరింగ్ జరుగుతుందా లేదా, ట్యాంపరింగ్కి ఎలాంటి ఆస్కారం లేదని చెప్తున్నప్పటికీ ట్యాంపరింగ్ చేస్తున్నారు అని చెప్పి ప్రతిపక్షం వాళ్ళు ఎప్పుడూ వాదిస్తూనే ఉన్నారు. అందువల్లే ఈ యొక్క వీవీప్యాట్స్ని తీసుకొని రావాలని 2010 నుంచే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ట్రై చేస్తున్నారు అనమాట. సో ఈవీఎం బేస్డ్ పోలింగ్ ఏదైతే ఉందో దానికి అటాచ్మెంట్ చేసేలాగా వీవీప్యాట్స్ని తీసుకొని రావాలి అనేటువంటి అభ్యర్థన వచ్చింది. సో డిజైన్ అనేది వచ్చిన తర్వాత 2013 కల్లా కూడా ఇటువంటి విధంగా ఈ వీవీప్యాట్స్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని రావాలని ఒక డిజైన్ తీసుకొని వచ్చి మనకు ఆల్రెడీ ఉన్నటువంటి కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ అనేటువంటిది మనం ఆల్రెడీ రాసుకున్నాం. అంటే రూల్స్ అనేవి ఎలక్షన్ టైంలో ఏ విధంగా ఉండాలి అని 1961లో ఇచ్చుకున్నటువంటి రూల్స్ని సవరణ చేస్తూ ఎలక్షన్ టైంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్తో పాటు ఈ యొక్క వీవీప్యాట్లను కూడా మనకి మీదట వాడాలి అని ఒక అభ్యర్థనతో తీసుకొని వచ్చారనమాట. సో ఇంప్లిమెంటేషన్ వచ్చేసి ఫస్ట్ టైం ఈ వీవీప్యాట్స్ ఏవైతే ఉన్నాయో అవి నాగాలాండ్లో ఉపయోగించడం జరిగింది. ఏ టైంలో అంటే 2013లో జరిగినటువంటి ఎలక్షన్ టైంలో
ఈ యొక్క కొన్ని పోలింగ్ స్టేషన్స్లో అంటే నోక్సన్ అసెంబ్లీ పోలీస్ స్టేషన్ ఏదైతే కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో నాగాలాండ్ ప్రాంతంలో అక్కడ ఈ వీవీప్యాట్స్ అనేవి ఫస్ట్ టైం చెక్ చేసి 23 పోలింగ్ స్టేషన్స్ వరకు ఎలా జరిగింది అంటే ఓటింగ్ సరిగ్గా జరిగిందా లేదా చెక్ చేయడానికి ఈ వీవీప్యాట్స్ అనేవి చాలా ఉపయోగపడ్డాయి అనమాట. సో అప్పటి నుంచి 2017 నుంచి కంప్లీట్గా అన్ని ప్రాంతాల్లో కూడా ఈ వీవీప్యాట్స్ అనేవి వినియోగంలోకి తీసుకొని రావడం జరిగింది ఎలక్షన్ టైం కోసం. ఇక్కడ మన దేశానికి అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు తనకు చెప్తున్నది ఏంటంటే మన దేశంలో జరిగేటువంటి ఎన్నికల విధానం ఏదైతే ఉందో దాని మీద ఎటువంటి ఇబ్బంది లేదు, అది సరైనటువంటి విషయమే అని సుప్రీంకోర్టు భావిస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు ఏవైతే సుప్రీంకోర్టు తన యొక్క నిర్ణయాన్ని తెలియచేసి ఇచ్చింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి, అలా సజెషన్స్ అని ఇచ్చినప్పుడు అవన్నీ కూడా మన దేశం యొక్క ఎన్నికల విధానాన్ని ఖచ్చితంగా మంచిగా ఉండే విధంగా చేస్తుంది అని భావిస్తుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ మీకు ఏ విధంగా అనిపిస్తున్నాయో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.